పొద్దుగాల సూరన్న రాకముందే కాయిదాలు పట్టుకొని సమగ్ర కుటుంబ సర్వే చేసేందుకొస్తుర్రు ఆఫీసర్లు. కొంతమంది కుర్చేసి కూర్చోబెట్టి అన్ని వివరాలు చెప్తుంటే మా ఆధారం కరెక్ట్ నంబర్లు మీకెందుకు చెప్పాలి, మాకెన్ని ఆస్తులుంటే మీకెందుకు అన్నట్టు ఎదురు మల్లుతుర్రు ఇంకొందరు. అట్లయినా రాష్ట్రంలో అయ్యేటి సర్వే దగ్గర పడ్డదంటుర్రు సర్కారోళ్ళు. సమగ్ర కుటుంబ సర్వేని నెలలలోనే కథం పెడతామంటే అయ్యే పనేనా అనుకున్నారు కానీ అనుకున్న దానికంటే ముందుగానే ఓడిపిస్తున్నారు అంటున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు. ఇంకొక 9 లక్షల కుటుంబాల లెక్కలు తేలితే 100% సర్వే ఓడిచినట్టేనట. ఇప్పటి వరకు 98% వరకు సర్వే ఓడిచిందనేది సర్కారోళ్ళు చెప్తున్న ముచ్చట. ఊళ్ళ పొంటి జిల్లాల పొంటి లువడిగానే నడుస్తుందట గాని పట్టణాలలోనే సర్వేలని కాగితాలు పట్టుకొని పోతే ఎందుకు చెప్పాలని మరలా పడుతున్నారట ఆడాడ పబ్లిక్. అన్ని దుక్కుల లువడి మీదనే నడుస్తుందట గాని వచ్చిన తిప్పలంతా హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల మీదనే ఉన్నదంటున్నారు. సర్వేలు చేసుకునేటి ఆఫీసర్లు వచ్చేటాళ్లకు ఇండ్లకు తాళాలు పెట్టి నౌకర్లకు పోతున్నారట పబ్లిక్. ఉన్నోళ్ళు అపార్ట్మెంట్లకు రానియట్లేదట. అందుకనే ఆలస్యం అవుతుంది అంటున్నారు సర్వేకు పోయేటి ఆఫీసర్లు. ఇటు ఎట్టన్నా చెయ్యాలే, నెల రోజులలోనే సర్వే అంతా ఒడిపియాలని పట్టుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. కొర్దు చిన్న సీఎం బట్టిసారే నజరేసిండు ఈ సర్వే మీద. అధికారులతో ఇగో ఇట పలక టీవీలో చూసుకుంటా మీటింగులు పెడుతున్నాడు. మీటింగులలో అధికారులు చెప్పేటి వివరాలన్నీ గిట్ల కాగితాల మీద రాసుకుంటున్నాడు. ఇండ్లకు తాళాలు పెట్టిన వాళ్ళ వివరాలు, బతుకు తెరువుకు పోయిన వాళ్ళ వివరాలు వస్తే అంతా ఒడిచినట్టే అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే 100% ఇండ్లు తిరిగి వివరాలు రాసుకొచ్చినాం అనేది అధికారులు చెప్తున్నా ముచ్చట. తాతిమ్మ 10% ఇండ్లను కూడా డబ్బునే కథం పెడతాం అంటున్నారు. ఈ 3-4 వద్దులలో మొత్తం తిరిగి వివరాలు రాసుకొస్తే కంప్యూటర్లకు ఎక్కిస్తారట. ఇక ఇదిట్టుంటే ఎక్కువ తక్కువ క్వశ్చన్లు అడిగేటాళ్లకు అన్ని కుర్తుగా చెప్తలేరట పబ్లిక్ కూడా. మా ఆస్తుల ముచ్చట్లు, ఆమ్దాని ముచ్చట్లు మీకెందుకు చెప్పాలని మరలా పడుతున్నారట. ఇంతమంది సర్కారిస్తామన్న హామీల సంగతి ఏందని అడుగుతున్నారట పోయిన కాడల్లా. ఏదైతే అనుకున్నట్టే అనుకున్న వాళ్ళకు సమగ్ర కుటుంబ సర్వే అయితే ఒడిపించేటట్టే ఉన్నారు కానీ అటెంకనే ఏం చేస్తారో చూడాలిగా.